శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా మన లింగరూప శని భగవాన్ యొక్క కృప సంపూర్ణంగా లభించాలని ఆకాంక్షిస్తూ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కర్కాటక రాశి అంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసం శనీశ్వర స్వామి కృప చాలా పరిపూర్ణంగా కావాల్సిన అవసరం. ఎందుకంటే అష్టమ శనీశ్వరుడు అంటారు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే ముందుగా అనేక రకాల ఆటంకాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించినట్టయితే అనేక రకాల మిశ్రమ ఫలితాలు పొందటము, ప్రథమార్థంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే అనేక రకాల సమస్యలు పరిష్కార దిశగా కానీ మనం సూచించినట్లయితే సంపూర్ణమైనటువంటి పరిష్కారములు లభించే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని, అయితే మనం చేస్తున్నటువంటి పనులు చాలా వరకు అలసత్వంతో ఆగిపోయే అవకాశం, ఆదాయం పరంగా మనం గమనించినట్లయితే మనం అనుకున్న స్థితిని మనం చేరుకోలేకపోవటము, ఖర్చులు పెరిగిపోవటము, ఆరోగ్య భంగములు, అంతేకాకుండా సంతాన పరంగా కూడా అనేక రకాల సమస్యలు, అనేక రకాల పీడకలు అంటే దుస్వప్నములు అంటారు. వీరికి ఎటుకాంటివి చూసినా సరే అటు వ్యాపార పరంగా కావచ్చు, ఇటు వృత్తిపరంగా కావచ్చు, ఇటు కుటుంబ పరంగా కావచ్చు, అనేక రకాల సమస్యలు, ఎవరికి ఏది చెప్పుకోలేనటువంటి స్థితి, మానసికమైన ఒత్తిడి, ఏ కార్యక్రమం ప్రారంభం చేద్దామన్నా కూడా మానసికమైనటువంటి అలజడి, అంతేకాకుండా ఊహించినటువంటి అనేక రకాల సమస్యలు, వ్యాపార పరంగా చూస్తే నష్టములు, కుటుంబ పరంగా చూస్తే అనేక రకాల విరోధములు పెరిగిపోవటము, మన కుటుంబ సభ్యులే మనల్ని వ్యతిరేకించే అవకాశం రావటము, ప్రతి చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురయ్యి ఆందోళన పెరిగి కలత చెంది అనేక రకాల ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు వీరు నువ్వుల నూనెతో దీపారాధన చేయడము, ఆ నువ్వుల నూనె ఈ యొక్క మధ్య వేలితో నుదుటిన ధరించడం ద్వారా కొంతలో కొంత మంచి జరిగే అవకాశం, ఒక నూతన ఆలోచన విధానం పరిగణలో తీసుకునే అవకాశం, అంతేకాకుండా అష్టమ స్థానం ఉన్నటువంటి శనీశ్వరుని కృప ద్వారా ఈ యొక్క ఇనుము వ్యాపారస్తులైతేమి, ఈ యొక్క పెట్రోలియం వ్యాపారస్తులైతేమి, సిమెంట్ వ్యాపారస్తులైతేమి కొంచెం జాగ్రత్త వహిస్తే సంపూర్ణమైన ధనప్రాప్తి పొందటం, అజాగ్రత్తగా కానీ ఉన్నట్లయితే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో నష్టాలు చవి చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మాసాన్ని తగిన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్త వహిస్తారని, ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో నువ్వు నూనెతో దీపారాధన సమర్పించడం కానీ, లేదు అవకాశం ఉన్నటువంటి వారు ప్రతి నిత్యము కూడా ఆ శని భగవాన్ని నామాన్ని ఉచ్చరిస్తూ శనీశ్వర స్వామి కృపకు పాత్రులు కాగలరని, ప్రతి నిత్యము లవణముతో స్నానమాచరించుట, మనం స్నానమాచరించేటప్పుడు కొంచెం లవణము నీటిలో వేచి స్నానమాచరించడం కూడా చాలా శుభఫలితమైందని చెప్పి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, ఈ రాశి వారు శనీశ్వర నామమును ఉచ్చరించడమే కాకుండా స్వామివారికి ప్రీతికరమంత గుడము ప్రసాదంగా స్వీకరించి మన నరసింగులు దివ్యక్షేత్రంలో వెలిసిన లింగరూప శని భగవానికి ప్రతి శనివారము తైలాభిషేకమును గావించుట చాలా ప్రధానమైనదని, అటువంటి అవకాశం లేనటువంటి వారు తూర్పుగోదావరి జిల్లా మందపల్లి కావచ్చు, మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపూర్ కావచ్చు, అంతేకాకుండా కర్ణాటకలో ఉన్నటువంటి పావుగడ కావచ్చు, తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లార్ క్షేత్రం కావచ్చు, శ్రీశైలంలో ఉన్నటువంటి వృద్ధ మల్లికార్జున స్వామివారి దర్శన భాగ్యం ద్వారా ఈ రాశి వారు సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని, అటు ఆరోగ్యపరంగా, ఇటు వ్యాపార పరంగా, ఇటు మానసిక పరంగా సరైన అవగాహనతోటి మీరు ముందరికి వెళ్ళాలని ఒక గురువుగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా ఒక లక్కీ నెంబర్గా అంటే శుభసూచకమైన నెంబర్గా 8వ నెంబర్ పరిగణలోకి తీసుకోవడం ద్వారా కొంతలో కొంచెం మంచి జరిగే అవకాశం. వస్త్ర రూపంలో మనం గమనించినట్లయితే నీలవర్ణ వస్త్రధారణ చాలా ప్రధానమైనదని, వృద్ధులకు ఒక వస్త్రమును సమర్పించడం కూడా ఇంట్లో ముఖ్యమైనదని తెలియజేస్తూ ఈ యొక్క మాసమంతా జాగ్రత్త వహించడం చాలా ప్రధానమని ముఖ్యంగా ఒక గురువుగా మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తూ, వీరందరూ కూడా లక్కీ నెంబర్ తెలియజేస్తున్నాను. ప్రసాదంగా ప్రతినిత్యము గుడము ప్రసాదంగా స్వీకరించి శనీశ్వర స్వామి కృపకు మీరు పాత్రులు కాగలరని, ఏ కార్యక్రమంలో కూడా వారిని ఆరాధించి తదుపరి మిగిలిన కార్యక్రమాన్ని మీరు ప్రారంభిస్తారని, అంతేకాకుండా ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, ఇక హనుమంతునికి చాలా ప్రీతికరమైనటువంటిది వైశాఖ బహుళ దశమి ఈ యొక్క మాసం ప్రథమార్థంలో రావటం అనేక విజయాలకి చాలా కారణభూతమైనదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, హనుమంతుని దివ్యక్షేత్రంలో లభించినటువంటి సింధూరం ధారణ కూడా చాలా పవిత్రమైనదని తెలియజేస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి, సర్వ కార్యములందు విజయప్రాప్తి మీరు పొందాలని కోరుకుంటూ మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.